హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఏదైనా వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుండని అనుకున్నాం ఫ్రెండ్స్. అందుకోసం మేము ఈరోజు బగారా రైస్ విత్ మష్రూమ్ కాంబినేషన్ చేయబోతున్నామండి. ముందుగా బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని ఒక 1 అవర్ ముందు ఇలా నానబెట్టుకున్నామండి మనం. ఆ తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నామండి. కొత్తిమీర కొంచెం, అలాగే టమాటాలు ఒక 2 పెద్ద సైజు అయితే 2 తీసుకోండి ఫ్రెండ్స్. మీడియం సైజుగా ఉంటే 3 సరిపోతాయండి. ఆ తర్వాత పుదీనాను కూడా కొంచెం కడిగి పెట్టుకున్నాను నీళ్ళలో. అల్లం వెల్లుల్లి పేస్ట్. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు నూనె హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి దీనిలో వేయాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలక్కాయలు అన్నీ కలిపి ఫస్ట్ మనం నూనెలో వేయించాలి. రైస్ కోసం మేము 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నామండి. ఇలా మనం 5 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇందులో వేసుకున్నామండి. కొత్తిమీర కూడా మనం వేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటా కూడా ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత పుదీనా కూడా వేసుకొని మనం దీంట్లో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, 5 to 10 మినిట్స్ వరకు. ఇలా 5 to 10 మినిట్స్ తర్వాత మొత్తం కూడా మనకి ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. టమాటాలు అన్నీ కూడా ఉడికిపోయినాయి మనకి. ఆ తర్వాత మేము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇంట్లో వేసేయాలండి. మేమైతే 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాం. అందుకు మేము 3.5 కప్పులు నీళ్ళు పోసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసి పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోలేదు. మసాలా కూడా తక్కువ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్లో మనకి మ్యాక్సిమం దొరుకుతాయండి మష్రూమ్స్. ఇలా మేము 2 బాక్సులు కొన్నామండి. మష్రూమ్స్ అనేవి కట్ చేసుకొని మనం ఉప్పు నీళ్ళు వేసుకుంటే మష్రూమ్స్ అనేవి కొంచెం నల్లపడకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కూరకి 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఒక మిక్సీ జార్లోకి 2 టమాటాలని, కొద్దిగా మ్యాక్సిమం 10 వరకు జీడిపప్పుని వేసుకున్నాం ఫ్రెండ్స్. జీడిపప్పు, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా మష్రూమ్ కొంచెం ఎలా ఫ్రై అయిపోయినాయో. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మేము ఒక చిన్న చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేయాలండి. టమాటా, 10 జీడిపప్పులు, అలాగే అల్లం వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలండి. మనకి సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు,
కారం కూడా ఇందులో వేసుకోవాలండి. ఉప్పు అన్నీ కలిపి మనం కలిపి పెట్టుకోవాలి. కారం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలండి. కూర అంతా ఉడికిపోయిందండి. ఈ తర్వాత మేము కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని కూరను ఉడికించుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా మనం వేసుకొని అంతేనండి, టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కూర అనేది మనకి రోటీస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.